సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం ఏంటంటే యంగ్ ఏజ్లో హార్ట్ అటాక్స్. సో జిమ్ చేస్తూ చనిపోతున్నారు, డ్యాన్స్ చేస్తూ చనిపోతున్నారు. నిన్న మొన్న ఇది షటిల్ ఆడుతూ కూడా చనిపోవడం జరిగింది ఒక యంగ్ మేల్, 26 ఇయర్స్. ఎందుకు యంగ్స్టర్స్లో హార్ట్ అటాక్స్ అనేవి వస్తూ ఉన్నాయి? సడన్గా కార్డియాక్ అరెస్ట్ అవ్వడం, చనిపోవడం అనేది ఎందుకు జరుగుతూ ఉంది? అసలు ఎవరిలో ఈ రిస్క్ ఉంటుంది? మనం ముందుగానే తెలుసుకోవచ్చా? సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అండ్ టాబీ అండ్ స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్ స్పెషలిస్ట్ డాక్టర్ కరుణాకర్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం. డాక్టర్ గారు, అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి హార్ట్స్ గురించి అంటే అది వేరే, కానీ యంగ్ ఏజ్లో హార్ట్ అటాక్ వస్తుంది, చనిపోతున్నారు అనే దాని గురించి డిస్కస్ చేయాలంటే కొంచెం బాధాకరంగానే అనిపిస్తుంది. సో ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూసాము 20 ఏళ్ళకి చనిపోవడము, అది కూడా డ్యాన్స్ చేస్తూ, జిమ్ చేస్తూ, షటిల్ ఆడుతూ, పాఠాలు చెప్తూ, వాక్ చేస్తూ కూడా చనిపోతున్న వాళ్ళని మనం చూసాము. ఎందుకు ఈ మధ్య కాలంలోనే ఈ యంగ్స్టర్స్లో హార్ట్ అటాక్ అనేది ఎక్కువగా పెరిగిపోయింది? ఈ చనిపోవడం కూడా ఎందుకు జరుగుతూ ఉంది? ముందుగానే తెలుసుకోలేమా? అసలు ఎవరికి ఈ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది? ఇప్పుడు వైరల్ అవుతున్న టాపిక్ ఇదండి. సో మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం ఏంటంటే, ముందు తెలుసుకోవాలంటే మనం చాలా వరకు స్క్రీనింగ్ టెస్టులు చేయాలి, ఇలాంటి ఇబ్బందులు ఎవరికైనా ఉన్నాయని. ఇది రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ కార్డియాక్ అరెస్ట్ అయ్యి సడన్గా చనిపోవడం. సో ఈ కార్డియాక్ అరెస్ట్కి చాలా రీజన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ కావచ్చు, అంటే పుట్టుకలో వచ్చే ప్రాబ్లమ్స్ని ఆ టైంలో ఐడెంటిఫై చేయలేకుండా అవి స్లోగా పెరిగిపోయి ఒక సివియర్ స్టేజ్కి వచ్చినప్పుడు ఇలా జరగడం జరుగుతుంది. లేదా కొన్ని అక్వైర్డ్ రీజన్స్ వల్ల, అంటే కొన్ని జెనెటిక్ కండిషన్స్ ఉంటాయి, కొన్ని కార్డియోమయోపతీస్, సపోజ్ హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి కానీ, డైలేటెడ్ కార్డియోమయోపతి కానీ, ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు అంటే మామూలుగా రెస్ట్లో ఉన్నప్పుడు చాలా మందికి సిమ్టమ్స్ తెలియదు. ఇవి ఎప్పుడైతే బాగా స్ట్రెస్లో ఉన్నప్పుడు, ఫిజికల్ స్ట్రెస్ కానీ లేదంటే ఎమోషనల్ స్ట్రెస్ కానీ ఉన్నప్పుడు అన్మాస్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని కండిషన్స్లో ఏముందంటే ప్రజెంటేషనే సడన్ కార్డియాక్ డెత్ ఉంటుంది. సో ఇలా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదా కొంతమందికి ఇప్పుడు మారుతున్నటువంటి ఈ లైఫ్ స్టైల్, అన్హెల్దీ హ్యాబిట్స్, వీటి వల్ల ఏముందంటే ఈ బ్లాకేజెస్ ఏర్పడడం అనేది, రక్తాలలో బ్లాకేజెస్ ఏర్పడము, అంటే ఈ హార్ట్ అటాక్ సంబంధించిన ఏదైతే సమస్య ఉంటుందో అది కూడా కొంత ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. అంటే మన ఇండియన్ పాపులేషన్లో కంపేర్ టు వెస్ట్రన్ పాపులేషన్ ఒక 10 to 15 years ఎర్లీగా వస్తుంది మనకు. అది మన జెనెటిక్ ప్రీడిస్పోజిషన్, అంటే మనకున్నటువంటి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉంది మనకు. అదేవిధంగా రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా మనకి ఎక్కువ, డయాబెటీస్, హైపర్ టెన్షన్, స్మోకింగ్, ఇవన్నీ మనకి ఎక్కువ. సో మనం డయాబెటీస్లో అంటే చాలా డయాబెటీస్ ఎక్కువ ఉన్న కంట్రీస్లో మనం కూడా ముందు వరుసలో ఉన్నాం. కాబట్టి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఒకవైపు, జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఒకవైపు, తర్వాత మన దగ్గర స్క్రీనింగ్ లేకపోవడము, లేదంటే ముందే ఆ అవేర్నెస్ లేకపోవడము, దాన్ని తెలుసుకోకపోవడము, ఇలాంటి అన్ని కారణాల వల్ల ఈ కండిషన్స్ ఏదైతే ఉన్నాయో మిస్ అయిపోయి అవి బాగా స్ట్రెస్లో ఉన్నప్పుడు, అంటే బాగా స్పోర్ట్స్ యాక్టివిటీ కానీ, లేదంటే ఇటువంటి ఏదైనా కల్చరల్ యాక్టివిటీస్ కానీ, హై ఇంటెన్సిటీ ఫిజికల్ యాక్టివిటీస్ ఏదైనా చేసినప్పుడు అది బయటపడడం జరుగుతుంది. చాలా మందికి, కొంతమందికి సిమ్టమ్స్ ఆ టైంలో బయటపడి వాళ్ళు రెస్ట్గా తీసుకొని మళ్ళీ వచ్చి చెక్ చేసుకుంటే అది బయటపడడం ఒక ఎత్తు అయితే, కొంతమందిలో అంటే ఈ ప్రజెంటేషన్లో ఒక 25 to 30% అనేది సడన్ కార్డియాక్ డెత్ ఉంటుంది. కాబట్టి సడన్ గా కొలాప్స్ అయి చనిపోయినప్పుడు ఇంకా మనం దానికి రీజన్స్ ఏంటనేది అన్లెస్ అటాప్సీ చేస్తే కానీ తెలియదు ఎందుకో ఉంది అనేది. కాబట్టి మన దగ్గర అలాంటి ప్రోటోకాల్స్ లేవు, మన దగ్గర స్క్రీనింగ్ లేదు. యుఎస్లో అక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే కంపల్సరీ ఈ హై ఇంటెన్సిటీ స్పోర్ట్స్లో ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళందరికీ స్క్రీనింగ్ అనేది, అంటే క్వశ్చనైర్ ఉంటుంది, అంటే హెల్త్కి సంబంధించిన క్వశ్చనైర్ యాజ్ వెల్ యాజ్ ఈసీజీ, 2D ఇలాంటి టెస్టులు చేసి వాళ్ళ అవన్నింటిలో నార్మల్గా ఉంటే అప్పుడు మాత్రమే వాళ్ళని అలో చేయడం జరుగుతుంది. అట్లీస్ట్ అంటే అలాంటిది ఏదైనా ప్రోటోకాల్ మన దగ్గర గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ, లేదా అథారిటీస్, హెల్త్ అథారిటీస్ నుంచి వస్తే. అవునండి. సో అదే అందుకనే అంటే ఈ మాస్ స్క్రీనింగ్, అంటే షటిల్ ఆడే ప్రతి ఒక్కరికి చేయడం కాదు, కానీ అట్లీస్ట్ కొంత అంటే హై ఇంటెన్సిటీ ఫిజికల్ యాక్టివిటీస్లో మనం పాల్గొంటున్నాము, అలాంటి ఇది ఉంది అన్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోవడం అనేది మంచిదండి. ఎస్పెషల్లీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకు, ఏదైనా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా,
ఫ్యామిలీలో ఏదైనా హార్ట్ డిసీజెస్ ఉన్నా లేదా ఫ్యామిలీలో డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇలాంటి హై రిస్క్ కండిషన్స్ ఉన్నప్పుడు ఆ ఇండివిజువల్ ముందే చెక్ చేసుకుంటే కొంతవరకు మనం ఇలాంటి వాటిని ముందే పసిగట్టవచ్చు. తద్వారా మనం దీన్ని అంటే ఇలాంటి సడన్ కార్డియాక్ డెత్స్ అనేది మనం ప్రివెంట్ చేయవచ్చు. ఆ మధ్య మనం ఒక అమ్మాయి యంగ్స్టర్ డాన్స్ చేస్తూ చనిపోవడం చూసాము. అవును. ఆవిడ ఒక నెల ముందే టెస్ట్లన్నీ చేయించుకున్నారు. దాంట్లో అసలు ఎక్కడా కూడా తేడా లేదని చెప్పడం కూడా జరిగింది. అంటే ఇందులో టెస్ట్లో కూడా 2 రకాలు ఉంటాయి. కొన్ని బేసిక్ టెస్ట్లు ఉంటాయి, కొన్ని అడ్వాన్స్డ్ ఉంటాయి. అంటే బేసిక్ టెస్ట్లలో ఒక్కోసారి మిస్ అవ్వచ్చు. ఏదైతే ఈసీజీ, 2D ఈకో ఇలాంటివి చేస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటే స్పెషల్గా స్ట్రెస్ టెస్టులు చేయడం కానీ, అంటే ట్రెడ్మిల్ టెస్ట్ లాంటివి, లేదంటే ఇంకొకసారి ఇంకా ఏదైనా డౌట్ ఉన్నప్పుడు ఏదైనా ఎంఆర్ఐ స్కాన్స్ కానీ లేదంటే సిటీ స్కాన్స్ కానీ ఇలాంటివి చేస్తే కొంతవరకు బయటపడుతుంది. ఇప్పుడు హార్ట్కి ఏదైనా ఒక ప్రాబ్లం ఉంది అన్నప్పుడు ఒక్క లక్షణం అంటే ఆయాసం రావడమా లేకపోతే ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది అట్లా ఏం కనపడవా డాక్టర్ గారు? అంటే ఉంటుందండి. చాలా మంది అంటే వాళ్ళు దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల అలా జరుగుతుంది. ఏదన్నా అంటే హార్ట్ది సడన్ కార్డియాక్ డెత్ అవ్వచ్చు, ఉన్నట్టుండి సడన్ కొలాప్స్ అవ్వచ్చు ఎవరైనా, ఆ ఛాన్స్ ఉంది. కానీ బట్ చాలా మందిలో మాత్రం కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. లేదంటే ఆయాసం ఉండడము, లేదంటే ఛాతీలో నొప్పిగా ఇబ్బందిగా ఉండడము, లేదంటే మంటలాగా ఉండడము, లేదంటే ఏదైనా దడలాగా అనిపించడము, లేదంటే బాగా విపరీతమైన నీరసం అంటే ఏ పని చేయని నిస్సత్తుగా ఉండడం, ఇలాంటివి ఏదో ఒకటి కళ్ళు తిరిగినట్టు ఉండడము, ఇలాంటివి కొంతమందికి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ రావడము అలాంటివి ఉంటాయి. కానీ అందరిలో ఉండాలని ఏం లేదు. సైలెంట్ హార్ట్ అటాక్స్ కానీ సైలెంట్ అంటే ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చి సైలెంట్గా వచ్చి మామూలుగా తిరుగుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళు రొటీన్ టెస్ట్కి వచ్చినప్పుడు మనం చెక్ చేసి మీకు ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉందంటే వాళ్ళు నమ్మరు. అలాంటి కండిషన్స్ కూడా ఉంటాయి. బట్ చాలా మందిలో ఏదో ఒకటి ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం చాలా మందిలో చూసేది ఏంటంటే కొంత నెగ్లిజెన్సీ. అంటే ఎంగేజ్ కదా, హార్ట్ ప్రాబ్లం ఎందుకు ఉంటుంది వీళ్ళకు, ఉండదులే, ఇదేదో గ్యాస్ నొప్పి, లేకపోతే ఇదేదో అలసట వల్ల వచ్చింది, ఇదేదో కొంచెం స్ట్రెస్ వల్ల వస్తుంది, స్ట్రెయిన్ అయినారు, ఇట్లా దాన్ని పోస్ట్పోన్ చేసి కొంచెం నెగ్లెక్ట్ చేయడం వల్ల దాన్ని మిస్ అవుతున్నారు. కానీ చాలా మంది తర్వాత టెస్ట్ చేసి మనం ప్రాబ్లం ఉందన్నప్పుడు తర్వాత అడిగితే చెప్తారు కొంతమంది, అవునండి మాకు కొంచెం ఉండేది, తేడా ఉండేది, అది మేము ఇలా అనుకున్నాము, గ్యాస్ అనుకున్నాము, ఇలా అనుకున్నాము. తర్వాత తేడా అంటే అసలు ఒకటి ఇట్లా ఉంటుంది, ఇది మీకు మీరు వెళ్ళి హార్ట్ చెకప్ చేయించుకోండి అంటే ఒక తేడా అంటే ఏముంటుంది డాక్టర్ గారు? ఒక లక్షణం అంటే ఒక్కటే పిన్ పాయింట్ చేయలేమండి, ఒకే లక్షణం మనం అనుకున్నట్టు సైలెంట్ కూడా ఉండొచ్చు ప్రాబ్లం. కాబట్టి ఈ మనం అనుకున్న లక్షణాలు ఉంటే మనం ఏం చేయలేము. బట్ ఎవరికైనా ఏదైనా ఆయాసం ఉంటుంది, అన్యూజువల్ ఆయాసం అంటే ఇంత ముందు ఉండేదానికంటే ఎక్కువ అవుతుంది ఆయాసం, లేదంటే కొద్ది పనికి ఆయాసం వస్తుంది, లేదా పని చేసినప్పుడు ఏదైనా ఛాతీలో బరువుగా ఉంటుంది, లేదంటే మంటగా, నొప్పిగా, లేదంటే బిగుతుగా ఉండడం, అట్లాంటి సెన్సేషన్ అంటే అన్కంఫర్టబుల్గా ఛాతీ చెస్ట్లో అనీజీగా ఉందంటారు కదా, అలాంటి సెన్సేషన్ ఉన్నా, లేకపోతే దడలాగా వస్తున్నా, అంటే హార్ట్ బీటింగ్ బాగా పెరిగినట్టు అట్లా ఆ సెన్సేషన్ వచ్చిన, రీలింగ్ సెన్సేషన్, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించిన, డిజీనెస్ లాగా ఉన్నా, లేదు అంటే ఏదన్నా బాగా వీక్నెస్ అంటే ఉన్నట్టుండి సడన్ గా వీక్నెస్ రావడం, అంటే కొంతమంది అలానే చెప్తారు, సడన్ గా నీరసం అయిపోయాము, ఏం చేసుకోలేకపోయాము, అలా ఉంది. లేదంటే కొంతమందికి బాగా విపరీతమైన స్వెట్టింగ్ వస్తుంటది, అంటే ఈ పెయిన్ వచ్చినప్పుడు స్వెట్టింగ్ రావడం కానీ, అలాంటి ఏదైనా అన్యూజువల్గా సడన్గా ఇంతకుముందు ఉన్న దానికంటే ఏదైనా సడన్గా చేంజ్ వస్తుందంటే ఈ లక్షణాలు ఏదైనా ఉంటే హార్ట్ చెకప్ అనేది ముందు చేయించుకోవాలి. హార్ట్కి సంబంధించిన లక్షణం అండి. అంటే యూజువల్గా ఏంటంటే ఐదర్ రిథమ్ డిస్టర్బెన్స్ అంటే హార్ట్ బీటింగ్లో తేడాలు వచ్చినప్పుడు కానీ, లేదంటే హార్ట్ పంపింగ్ ఏమైనా తగ్గి బీపీ డ్రాప్ అయినప్పుడు కానీ ఇలా కళ్ళు తిరగడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఇలాంటి సిమ్టమ్స్ ఏదైనా ఉన్నప్పుడు వెళ్ళి చెక్ చేసుకుంటే చాలా వరకు మనకు ఐడెంటిఫై అవుతుందండి. అంటే ఈ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఇలాంటివి ఎక్కువ అవుతున్నాయి అంటారా? అంటే వ్యాక్సిన్ మీద చాలా చర్చ జరిగింది, చాలా రకాల డిస్కషన్స్ దీనివల్ల ఎక్కువైనాయి అని చెప్పి అంటున్నారు. కానీ ఈ మధ్య రీసెంట్గా ఐసీఎంఆర్ వాళ్ళు కండక్ట్ చేసిన స్టడీలో కూడా వ్యాక్సిన్స్ వల్ల హార్ట్ డిసీజ్ పెరగలేదు. వ్యాక్సిన్స్ వల్ల కొంతమందిలో అంటే వ్యాక్సిన్ తీసుకున్న కొద్ది రోజులు మాత్రం ఆ క్లాటింగ్ అయ్యే స్వభావం అనేది కొంతమందిలో పెరిగింది. ఎందుకంటే కొన్ని రకాల యాంటీబాడీస్ ఫామ్ అయ్యి అందులో ఉన్న ఏజెంట్స్కి హార్ట్లో క్లాట్స్ ఫామ్ అయ్యి కొంతమందికి బ్లాకేజ్ రావడం, అంటే ఆర్టరీస్లో ఐదర్ గుండెకి సంబంధించిన రక్తనాళాలు కానీ, లేదంటే కాళ్ళకు సంబంధించిన రక్తనాలు కానీ, బ్రెయిన్కి సంబంధించిన రక్తనాలు కానీ అలా వచ్చింది. కానీ అది చాలా తక్కువ పర్సంటేజ్ అండి, చాలా చాలా తక్కువ పర్సంటేజ్. కాబట్టి ఇవన్నీ అంటే పోస్ట్ కోవిడ్లో ఇది ఎక్కువైంది కాబట్టి చాలా మంది కోవిడ్ వల్లనే ఎక్కువైంది, కోవిడ్ ఒకటి, కోవిడ్ వ్యాక్సిన్ ఒకటి, దాని మీద
దాని మీదనే అవును. కోవిడ్ ఎవరికైతే బాగా సివియర్‌గా వచ్చి హాస్పిటలైజ్ అయ్యి స్టెరాయిడ్ తీసుకొని ట్రీట్మెంట్ తీసుకున్నారో వాళ్ళలో కూడా ఇలాంటి ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్తూ ఉన్నారు. అవునండి. అంటే కోవిడ్ ఉన్నప్పుడు సివియర్ కోవిడ్ వచ్చి హాస్పిటల్ అయిన వాళ్ళకు రిస్క్ ఎక్కువ హార్ట్ స్ట్రోక్ రావడం. ఎందుకంటే అది స్ట్రెస్ కాబట్టి, ఆ స్ట్రెస్లో హార్ట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఆ టైంలో వచ్చాయి. కానీ ఇప్పుడు వస్తున్న మరణాలని మనం కోవిడ్ వల్ల అని చెప్పడానికి సైంటిఫిక్ అప్పుడు ప్రూఫ్ తీసుకున్న ఏం లేదు. ట్రీట్మెంట్ ఇప్పుడు దాకా అంటే దాని ప్రభావం ఏమి ఉండదా డాక్టర్ గారు? ఇన్ని రోజులు ఉండదండి. యూజువల్గా ఈ రిస్క్ అయితే ఏదైతుందో అంటే వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు వచ్చే రిస్క్ ఏదైతుందంటే కొన్ని వారాలండి, 3 to 4 weeks ఉంటుంది. దాని తర్వాత దాన్ని రిస్క్ అనేది తగ్గుతుంది. ట్రీట్మెంట్లు ఇచ్చిన స్టెరాయిడ్స్ వల్ల కూడా ఇప్పటికి ఏమీ ఇంత లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే స్టెరాయిడ్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి అప్పట్లో అంటే తీసుకునే టైంలో ఉంటుంది. బట్ తగ్గించిన తర్వాత ఆపేసిన తర్వాత ఇన్ని రోజులకు అనేది రాదు. ఇప్పుడు అందరు భయపడుతూ ఉన్నారు. ఇప్పుడు మోస్ట్ కామన్ గా మనం చూస్తున్నాము, ఇలాంటి వార్త ఏదైనా వచ్చిందంటే ఖచ్చితంగా భయపడుతూ ఉంటారు. ఆబ్వియస్లీ నేను కూడా భయపడ్డాను. యంగ్స్టర్స్ లో హార్ట్ అటాక్ అంటే భయం వేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు 20 ఏళ్ల వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఉందా? అంటే మన ఇంటర్నేషనల్ రికమెండేషన్ ప్రకారం బీపీ స్క్రీనింగ్ అనేది 18 years నుంచి స్టార్ట్ చేయాలి. బీపీ కొలెస్ట్రాల్ స్క్రీనింగ్ అనేది 20 years నుంచి స్టార్ట్ చేయాలి. డయాబెటీస్ స్క్రీనింగ్ అనేది 30 years నుంచి స్టార్ట్ చేయాలి. మనలో ఎంతమంది చేయించుకుంటాం? అసలు 18 yearsకి మనం ఆలోచిస్తాం బీపీ చెక్ చేయించాలి వీళ్ళకని, లేదా కొలెస్ట్రాల్ చెక్ చేయించాలని. ఏదో మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత 30s, 40s అప్పుడు యాన్యువల్ చెకప్కి వెళ్ళి అప్పుడు అది కూడా కొంతమందిలో ఓన్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్, దట్ టు వెరీ ఫ్యూ, అందరు రొటీన్ కాదు. ఓన్లీ కొంతమందికి ప్రీ ఎంప్లాయ్మెంట్ ప్యాకేజెస్ అంటే రికమెండ్ చేస్తే వాళ్ళు చేయించుకోవడం కానీ, లేదా ఆఫీస్లో అంటే వాళ్ళ ఉన్న ఆర్గనైజేషన్లో యాన్యువల్ హెల్త్ స్క్రీనింగ్ కంపల్సరీ అంటే అలా చేయించుకోవడమే కానీ వాలంటరీగా వచ్చి చేయించుకునే వాళ్ళు చాలా తక్కువ. అందువల్లనే మనం చాలా మిస్ అవుతున్నాం. అంటే ఆ వాల్యుబుల్ టైం ఏదైతే 10-15 years ఉంటుందో ఆ టైంని మిస్ అయిపోయి అప్పటికి వాళ్ళకి ఎక్కువైపోయి అడ్వాన్స్డ్గా ఇలాంటి కాంప్లికేషన్ స్టేజ్లో మనం గుర్తిస్తున్నాం. కాబట్టి అంటే రికమెండేషన్స్ ప్రకారం ఈ స్క్రీనింగ్ కనుక మనం ఎర్లీగా స్టార్ట్ చేస్తే, అట్లీస్ట్ 20-25 years వాళ్ళకి కనుక మనం స్క్రీనింగ్ కనుక స్టార్ట్ చేస్తే చాలా వరకు వీటిని మనం ఎర్లీగా ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ప్రాపర్గా తీసుకుంటే రిస్క్ అనేది తగ్గుతుందండి. రిస్క్ లేకపోతే డయాబెటీస్ ఉందనుకోండి ఐడెంటిఫైడ్, దాని రిస్క్ అనేది 3-4 times ఎక్కువ ఉంటుంది కంపేర్ టు నార్మల్ పీపుల్. సో అలానే హైపర్ టెన్షన్ ఉన్నా కూడా రిస్క్, స్ట్రోక్ రావడానికి రిస్క్ ఉంటుంది. అన్ని పెరుగుతాయి కాబట్టి మనం ముందే వాటిని రిస్క్ ఫ్యాక్టర్స్ ఏదైతుందో వాటిని మనం స్క్రీన్ చేసి దాని ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే ఈ కాంప్లికేషన్స్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు మనం. ఇప్పుడు భయంతో వెళ్ళి ఈసీజీ తీయించుకుంటారు డాక్టర్ గారు. ఇక్కడ చెస్ట్ పెయిన్ ఏది వచ్చినా కానీ ఈసీజీ తీయించుకుంటారు. ఈసీజీ నార్మల్గా ఉంటే గుండె జబ్బు లేనట్లేనా? కాదండి, ఈసీజీ నార్మల్గా ఉంటే 100% చెప్పలేం నార్మల్ ఉంది అని. అంటే బేసిక్గా మేము అంటే యాజ్ ఎ కార్డియాలజిస్ట్గా మేము చూసేది ఏంటంటే పేషెంట్ హిస్టరీ ఎలా ఉంది, అంటే వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ ఏమన్నా సింక్ అవుతున్నాయా దీనికి హార్ట్ డిసీజెస్కి లేదా, దాంతో పాటు ఈసీజీ ఎలా ఉంది. ఒక్కొక్కసారి కొంతమందికి హార్ట్ మనం ఈవెన్ టెస్ట్ చేసినప్పుడు కూడా నార్మల్గా ఉంటాయి అన్ని టెస్ట్లు. ఈసీజీ నార్మల్ ఉంటుంది, 2D నార్మల్ ఉంటుంది, స్ట్రెస్ వాల్యూమ్ కూడా ఒక్కొక్కసారి నార్మల్ రావచ్చు. కానీ కొంతమంది చెప్తూ ఉంటారు నా ఇబ్బంది ఉంటుందండి అని చెప్పి, ఏదైనా సిమ్టమ్స్ ఉంటుందని. నిన్ననే యాక్చువల్గా నా ఓల్డ్ పేషెంట్ బయట నుంచి వచ్చారు, ఛత్తీస్గఢ్ నుంచి, రాయ్పూర్ నుంచి. సో 4 years బ్యాక్ వాళ్ళకి స్టెంట్ చేసాము, నార్మల్గానే ఉన్నారు, అంతా అక్కడే ఫాలోఅప్ చేసుకున్నాం. మళ్ళీ 1-2 times వచ్చారు, ఇక్కడ రాలేదు. కానీ ఈ మధ్య ఆమెకు మాట్లాడుతుంటే నాకు ఆయాసం వస్తుంది అని చెప్పి వచ్చారు. మాట్లాడుతుంటే కూడా ఇబ్బంది అవుతుంది, 1 month నుంచి కొంచెం ఏదో తేడాగా ఉందని. ఇటుకి రాగానే మేము అన్ని బేసిక్ టెస్ట్లు అన్నీ చేయించాము, అన్నీ నార్మల్ వచ్చాయి. బట్ అయినా కూడా ఈ సిమ్టమ్స్కి ఈ టెస్ట్లకి అంత కోరిలేట్ అవ్వట్లేదని చెప్పి యాంజియోగ్రామ్ సజెస్ట్ చేశాము. యాంజియోగ్రామ్ చేస్తే చాలా క్రిటికల్ బ్లాక్ ఉంది వేరే దగ్గర. అంటే స్టెంట్స్ పెట్టింది బాగానే ఉన్నాయి, స్టెంట్స్ బాగున్నాయి, వేరే చోట క్రిటికల్ బ్లాక్ అనేది డెవలప్ అయింది. సో ఇలా యాంజియోగ్రామ్ చేసేటప్పుడు ఏమైనా కెమికల్ లాంటిది ఇస్తారా, లేదంటే జస్ట్ అంటే కాంట్రాస్ట్ ఏజెంట్ అండి, డై అంటాము. అంటే రేడియోగ్రఫిక్ కాంట్రాస్ట్ అంటే మనం అది దాని ఎక్స్రే మిషన్లో మనం అది చెక్ చేస్తుంటాం కాబట్టి అది మనకు తెలియడానికి, అంటే ఈ రత్నాలు అనేది ట్యూబ్స్, ఆ ట్యూబ్స్ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఏమైనా నేరో అయినాయా లేదా అని తెలుసుకోవడానికి ఇంజెక్షన్ ఇస్తాం. ఆ ఇంజెక్షన్ ద్వారా అదంతా ఫిల్ అవుతుంది. ఎక్కడైతే నేరోగా ఉందో ఆ నేరో పార్ట్లో మనకు నేరోగా కనిపిస్తుంది. ఏం ప్రాబ్లం ఉండదు డాక్టర్? అంటే ఇదేదో డై వెళ్తుంది. అవునండి, అంటే డై నార్మల్గా దాంతో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే కొంతమందికి అలర్జీ ఉండొచ్చు, కాంట్రాస్ట్ అలర్జీ అంటాము.
అలర్జీ ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ సీ ఫుడ్ అలర్జీ లేదంటే ఇట్లాంటి అలర్జీ ఉన్న వాళ్ళకు అందులో అయోడినేటెడ్ కాంట్రాస్ట్ కాబట్టి అయోడిన్కి సంబంధించిన అలర్జీ ఎవరికైతే ఉందో అది వాళ్ళకి ఇవ్వకూడదు. ఇంకొకటి ఏంటంటే కొంతమందికి కిడ్నీ ఫంక్షన్ ఏదైనా బోర్డర్ లైన్లో ఉండి కిడ్నీ పేషెంట్స్ బోర్డర్ లైన్లో ఉన్నప్పుడు ఈ కాంట్రాస్ట్ వల్ల కొంచెం కిడ్నీ క్రియాటిన్ అవి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ ప్రికాషన్స్ తీసుకొని నెఫ్రాలజిస్ట్ అడ్వైస్ తీసుకొని ప్రాపర్ హైడ్రేషన్ తర్వాత దానికి సంబంధించిన కొన్ని మెడిసిన్స్ ఉంటాయి అవన్నీ తీసుకుంటూ మనం చేయొచ్చు. అది ఈ అలర్జీ ఉన్న వాళ్ళు కూడా దాన్ని ఐడెంటిఫై ముందే తెలిస్తే దానికి యాంటీ అలర్జిక్ మెడికేషన్స్ ఉంటాయి కొన్ని, ఆ మెడిసిన్స్ ఇచ్చి అవి తగ్గించిన తర్వాత మనం చెక్ చేయొచ్చు. ఇది సిటీ కరోనరీ యాంజియో అంటామా లేకపోతే నార్మల్ యాంజియో? అంటే రెండు ఒకటే అండి. అంటే సిటీ అయినా నార్మల్ యాంజియోగ్రామ్ అయినా సేమ్ కాంట్రాస్ట్ ఇస్తారు కాబట్టి రిస్క్ అనేది సేమ్ ఉంటుంది. అలా ఏదైతే కాంట్రాస్ట్ వచ్చే రిస్క్ ఉంటుందో అలర్జీ కానీ లేదంటే ఈ రీనల్ డిస్ఫంక్షన్ అంటే ఎక్కువ అయ్యే ఛాన్స్ కానీ ఉంటుంది. కాబట్టి రెండింటికి కూడా సేమ్ ప్రికాషన్స్, హైడ్రేషన్ బాగా ఇవ్వడము, తర్వాత కొన్ని రకాల మెడిసిన్స్ ఇవ్వడం రాకోకుండా అవి చేసినట్లయితే చాలా వరకు ఈ రిస్క్ అనేది లేకుండా చేయొచ్చు. దాంట్లో అయితే క్లియర్గా తెలుస్తుంది. ఇంకా దాంట్లో క్లియర్ తెలుస్తుంది అంటే యాంజియోగ్రామ్లో మనకు అంటే అల్టిమేట్గా ఈ టెస్ట్లు మనం ఏదైతే చేయిస్తామో ఈసీజీ, 2D కో, టీఎంటీ ఇవన్నీ చేయించేది లోపల బ్లాక్స్ ఉన్నాయా లేదా అనేది ఇండైరెక్ట్గా టెస్ట్ చేయడానికి. ఇండైరెక్ట్గా మనకు తెలుస్తుంది వీటిలో వచ్చే చేంజెస్ వల్ల. ఒక్కొక్కసారి మనకి ఇవేమి కోరిలేట్ అవ్వకపోతే డైరెక్ట్ యాంజియోగ్రామ్ కూడా ఒక్కొక్కసారి కొంతమందికి చేస్తే సర్ప్రైజింగ్ కొంతమందికి 50% పీపుల్లో లోపల అడ్వాన్స్ బ్లాక్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ నార్మల్గా ఉండి లోపల ఎక్కువ బ్లాక్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అందుకనే అంటే టోటల్గా మనం పేషెంట్ని స్టడీ చేస్తే తెలుస్తుంది. ఓన్లీ కొంతమంది ఇవాళ రేపట్లో ఇప్పుడు ఈ మీడియా ఇది ఎక్కువైన తర్వాత వాట్సాప్ ఎక్కువ ఓన్లీ రిపోర్ట్స్ పంపిస్తారు, రిపోర్ట్స్ పంపించి ఒపీనియన్ చెప్పమంటారు. సో అలాంటప్పుడు కరెక్ట్ ఒపీనియన్ మేము చెప్పలేం వాళ్ళకు, కరెక్ట్గా అంటే జస్టిఫికేషన్ చేయలేం. అందుకనే ఏదైనా డౌట్ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఇంకా బాగా తెలుస్తుంది. పేషెంట్ మాట్లాడి వాళ్ళ సిమ్టమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మాకు బాగా అర్థం అవుతుంది ప్రాబ్లం ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు అనేది ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు జనరల్గా చెకప్ చేయించుకుంటాం డాక్టర్ గారు, ఏం లేదని తెలుస్తుంది, మళ్ళీ ఎన్నాళ్ళకి చెకప్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది? అది కూడా డిపెండింగ్ ఆన్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ అండి. అంటే ఇప్పుడు మా ఫ్యామిలీలో రిస్క్ ఎక్కువ ఉంది లేదంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఆ పర్టికులర్ పర్సన్ కన్నారనుకోండి, అట్లీస్ట్ 6 months to 1 year మళ్ళీ చెక్ చేయించుకోవాలి. ఏది రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు, మనం చాలా ఎంగేజ్లో చేస్తున్నాం, 20 yearsకి 25 years చేస్తున్నాం అనుకోండి, వాళ్ళలో ఫస్ట్ చేసిన సెట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ నార్మల్గా ఉంటే నెక్స్ట్ 4-5 years తర్వాత చేయించుకోవచ్చు. ఓకే, ఎస్. అయితే ఇప్పుడు ఈ ఎంగేజ్లో హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే ఏమైనా జాగ్రత్తలు ఉన్నాయా? జనరల్ ప్రివెంటివ్ మెజర్స్ అండి. హెల్దీ లైఫ్ స్టైల్ అంటే మనం తీసుకునే డైట్లో ఈ మధ్య సాచురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్, తర్వాత ఈ ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం ఇవన్నీ ఎక్కువైపోయినాయి. సో అవన్నీ తగ్గించి ఏదైతే మన యాన్సెస్టర్స్ తీసుకునే వాళ్ళు సింపుల్ డైట్, మోస్ట్లీ బాయిల్డ్, కుక్డ్, స్టీమ్డ్ అలాంటి తీసుకుంటే ఇవి రాకుండా ఉంటుంది. అంటే డైట్లో ఉన్నటువంటి ఆ ప్రపోర్షన్సే, అంటే కార్బోహైడ్రేట్స్ మనం ఎంత తీసుకుంటాము, ఫ్యాట్స్ ఎంత తీసుకుంటాము, ప్రోటీన్స్ ఎంత తీసుకున్నాం, ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకొని తీసుకున్నట్టయితే చాలా వరకు ఇది రాదు. తర్వాత దాంతోపాటు లైఫ్ స్టైల్ మనం చూస్తున్నాం ఇప్పుడు ఇవరంతా అందరు చాలా మంది ఎక్కువ అర్బన్ పీపుల్ అంతా సెడెంటరీ అవుతున్నారు. అంటే ఆఫీస్కి వెళ్ళడము, రావడము, రెస్ట్ తీసుకోవడం ఇంతవరకు, కానీ యాక్టివిటీ చేయడం అనేది అంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా తగ్గిపోయింది. సో ఫిజికల్ యాక్టివిటీ చేయడము, తర్వాత ప్రాపర్ స్లీప్, అట్లీస్ట్ 7 to 8 hours స్లీప్ ఉండడము, ఇలాంటివన్నీ మనం ఫాలో చేస్తే చాలా వరకు ఇలాంటి రాకోకుండా ప్రివెంట్ చేయొచ్చు అండి. డాక్టర్ గారు, అయితే ఉమెన్ సేఫా ఈ కార్డియాక్ ఇష్యూస్ రాకుండా? ఉమెన్ అంటే మేము కార్డియాలజీ అనుకున్న జనరల్ ఇదేంటంటే ఉమెన్ ఆర్ బ్లెస్డ్ విత్ హార్మోన్స్, దే ఆర్ బ్లెస్డ్ బై ద గాడ్ విత్ ద హార్మోన్స్ అని. యూజువల్గా అంటే హార్మోన్స్ ఏదైతే ఉమెన్స్లో ఉన్న హార్మోన్స్ అనేది హార్ట్ డిసీజ్ రాకోకుండా ప్రొటెక్టివ్గా ఉంటాయి. కాబట్టి ప్రీ మెనోపాజల్ ఉమెన్లో హార్ట్ డిసీజ్ అనేది తక్కువ కంపేర్ టు మేల్. అంటే మేల్ ఫీమేల్లో చూస్తే మేల్స్లో ఎక్కువ హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదే పోస్ట్ మెనోపాజల్ అనుకోండి, సో రిస్క్ అనేది ఆల్మోస్ట్ ఈక్వల్ అవుతుంది పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో. కానీ ఈ మధ్య యంగ్ ఈవెన్ ప్రీ మెనోపాజల్ ఉమెన్లో కూడా ఈ డిసీజెస్ అనేవి పెరిగిపోయినాయి. అంటే పీరియడ్స్ వస్తే డేట్స్ వస్తూ ఉంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదంటున్నారు కదా? అట్లనే లేదండి. అంటే ఈ మధ్య కొంతమంది అంటే ఈ లైఫ్ స్టైల్ మారడం వల్ల కొంతమందికి రిస్క్ అనేది పెరిగింది.
బట్ కంపేర్ టు మెన్ డెఫినెట్గా ఉమెన్ ఆర్ వాళ్ళకు ఛాన్సెస్ చాలా తక్కువ ఓకే. హార్ట్ డిసీజెస్ రావడానికి. జెనెటికల్గా ఉంటే ఖచ్చితంగా జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉంటే వస్తుందండి. వస్తుంది. లేదు అంతా హెల్తీగానే ఉన్నారంటే బీపీ షుగర్ మానిటరింగ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఈసీజీ ఇలాంటి టెస్టులు హార్ట్కి సంబంధించిన టెస్టులు చేయించుకోవాలంటే ఎన్నేళ్లకు ఒకసారి ఎన్నేళ్ల నుంచి చేయించుకోవాలి వాళ్ళు? అంటే యూజువల్గా అట్లీస్ట్ ఇండియన్ రికమెండేషన్ ప్రకారం అట్లీస్ట్ 30 years నుంచి అన్నా స్టార్ట్ చేస్తే బెటర్ అండి. 30 years వచ్చిన తర్వాత యాన్యువల్ అంటే ఒకసారి చెకప్ చేయించుకొని అందులో వచ్చే రిజల్ట్స్ని బట్టి ఒకవేళ అబ్నార్మల్ రిజల్ట్స్ ఉంటే అట్లీస్ట్ ఇయర్లీ చేయించుకోవాలి. లేదు ఫస్ట్ టెస్ట్ నార్మల్ ఉందంటే ఒక 2-3 years తర్వాత మళ్ళీ చేయించుకోవచ్చు. ఆయాసం వస్తే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే? ఖచ్చితంగా వెళ్ళాలండి. ఆయాసం అనేది చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్. చాలా మంది అంటే ఈ ఆయాసం గురించి చెప్తాను మీకు ఒకటి. మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ ఊరికి వాళ్ళ వైఫ్ చూయించుకోవడానికి హాస్పిటల్కి వచ్చారు. వచ్చి వెళ్తూ ఆల్మోస్ట్ డోర్ దగ్గర నుంచి కొంచెం ఈ మధ్య నాకు కొంచెం ఆయాసంగా ఉంటుంది అని చెప్పారు. ఎందుకు ఆయాసంగా ఉంటుంది అంటే కొద్దిగా వెయిట్ పెరిగింది. సో సరే ఎందుకైనా మంచిది స్క్రీనింగ్ అని అన్ని రకాల స్క్రీనింగ్ చేసి ఈవెన్ సిటీ స్కాన్ కూడా చేయడం జరిగింది. అప్పుడు మా దగ్గర సిటీ స్కాన్ కూడా ప్రోటోకాల్ ఉంది కాబట్టి సిటీ స్కాన్ చేస్తే సర్ప్రైజింగ్లీ రొటీన్ టెస్ట్లనే నార్మల్ వచ్చి సిటీ స్కాన్లో క్రిటికల్ బ్లాక్ బయటపడింది. సిటీ స్కాన్ లో కూడా బయటపడతా? సిటీ యాంజియోగ్రామ్ అండి. సిటీలో 2 రకాలు ఉంది. యాక్చువల్గా చాలా మంది ఏంటంటే సిటీ కాల్షియం స్కోర్ వర్క్ చేయించుకుంటున్నారు. సిటీ కాల్షియం స్కోర్ అనేది ఓన్లీ కాల్షియం కనిపిస్తుంది, బ్లాకేజెస్ అందులో కనిపించవు. అంటే కాల్షియం ఎక్కువ ఉందంటే మనకు రిస్క్ ఎక్కువ ఉన్నట్టు, అప్పుడు మనం దానికి తగిన ప్రికాషన్స్ తీసుకోవడం అవి చేసుకోవాలి. లేదా సిమ్టమ్స్ ఉంటే యాంజియోగ్రామ్ టెస్ట్కి వెళ్ళాలి. ఒక్కొక్కసారి కొంతమందికి సిటీ యాంజియోగ్రామ్ అనే టెస్ట్ కూడా ఉంది, అవైలబుల్ ఉంది. అంటే డైలమా ఉండి ఇట్లా డౌట్ఫుల్గా ఉన్నప్పుడు సిటీ యాంజియోగ్రామ్ చేస్తే కొంతమందికి సర్ప్రైజింగ్లీ కొంతమందికి ఈ బ్లాక్స్ అనేది బయటపడుతుంది. యంగ్ ఏజ్లో కూడా చాలా మందికి బయటపడుతున్నాయండి. సో అలా బయటపడినప్పుడు దానికి సంబంధించిన మళ్ళీ యాంజియోగ్రామ్ టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేసుకొని బ్లాక్స్ని క్లియర్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే డాక్టర్ గారు ఇప్పుడు ఏదో ఒక ఇంజెక్షన్ వచ్చింది హార్ట్ అటాక్ రాకుండా అని ఆ మధ్య విన్నాము, అదేంటండి అసలు? అది హార్ట్ అటాక్ రాకుండా ప్రివెంట్ చేసే ఇంజెక్షన్ కాదండి, ఇవి కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసే ఇంజెక్షన్. దాన్ని కొంచెం అలా హైప్ చేసి పబ్లిసిటీ చేశారు. అది అంటే బేసిక్ ఏంటంటే ఇంతకుముందు కూడా మనకు మెడిసిన్స్ ఉన్నాయి. ఏదైతే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా లేదంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి స్టాటిన్స్ అని మనం మెడిసిన్స్ ఇస్తాం. కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేసే మెడిసిన్, అంటే ఎస్పెషల్లీ బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి. సో ఆ మెడిసిన్స్ అనేది దానివల్ల కొంతమందిలో సైడ్ ఎఫెక్ట్స్ రావడం కానీ, అంటే కొంతమందికి బాడీ పెయిన్స్ వస్తాయి, విపరీతమైన బాడీ పెయిన్స్ అవి వేసుకున్న తర్వాత అలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా, లేదా కొంతమందికి లివర్ ఎంజైమ్స్ అనేది ఎలివేట్ అవుతాయి దానివల్ల సైడ్ ఎఫెక్ట్, అలాంటి లివర్ ఇబ్బందులు ఏదైనా వచ్చినా, లేదా కొంతమందికి ఆ టార్గెట్స్ అనేది అచీవ్ అవ్వవు. కొంతమందికి అంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఈ రేంజ్లో ఉండాలి అనేది రికమెండేషన్ ఉంటే ఆ రేంజ్ వరకు రారు, ఈవెన్ హై డోసెస్ తీసుకున్నా. అలాంటి వాళ్ళకు మళ్ళీ ఈ రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దానికి కొత్తగా లేటెస్ట్గా అడ్వాన్స్గా ఇంజెక్షన్స్ కనుక్కున్నారు. ఈ మన ఎవలోక్యుమాబ్, అలోరెక్యుమాబ్, తర్వాత ఇది మన కొత్తగా ఈ ఇంక్లిసిరాన్ అనేది ఇంజెక్షన్. సో ఇవి కనుక్కున్నారు. ఈ ఇంజెక్షన్స్ వల్ల ఏంటంటే ఆ కొలెస్ట్రాల్ కంట్రోల్ అనేది చాలా ర్యాపిడ్గా, చాలా అంటే టార్గెట్స్ అనేది బాగా వస్తున్నాయి, చాలా తగ్గిపోతుంది. సో దానివల్ల ఈ రిస్క్ అనేది తగ్గుతుంది కాబట్టి అది కొంతమందికి రికమెండ్ చేస్తాం. సో దాన్నే చాలామంది ఇది హార్ట్ అటాక్ ప్రివెంట్ చేసే మెడిసిన్ అని, లేదంటే ఇది అంటే ఇంకా సంజీవిని అని కొన్ని పేపర్స్లో అలా రాయడం జరిగింది. బేసిక్ ఏంటంటే ఇది కొలెస్ట్రాల్ మెడిసిన్, యాంటీ ఈ కొలెస్ట్రాల్ పెరగకోకుండా వాడే ఇంజెక్షన్ అని. రాకుండా జాగ్రత్తలు చెప్పారు. సరే అట్లా ఏదైనా క్రౌడెడ్ ప్లేసెస్లో లేదంటే నార్మల్గా కుప్పకూలి పడిపోయారు అనుకోండి, ఎవరైనా అలా పడిపోయారు మన కళ్ళ ముందు అన్నప్పుడు అసలు ఏం చేయాలి డాక్టర్? అంటే ఫస్ట్ అంటే అట్లా సడన్గా కొలాప్స్ అయినప్పుడు మనం వాళ్ళ పల్స్ చెక్ చేయాలండి. పల్స్ అంటే ఐదర్ రేడియల్ అంటే ఇక్కడ ఉండే చేతిలో ఉండే నాడి కానీ, లేదంటే కరోటెడ్ పల్స్ కానీ చెక్ చేసి, అది కనుక పల్స్ తెలియట్లేదు అన్నారు అనుకోండి, పల్స్ తగలట్లేదు కాబట్టి అంటే పల్స్ తెలియట్లేదంటే కార్డియాక్ అరెస్ట్ అయినట్టు అర్థం. సో కార్డియాక్ అరెస్ట్ అయితే ఇమీడియట్గా సిపిఆర్ స్టార్ట్ చేయాలండి. సిపిఆర్ స్టార్ట్ చేసి ఒకవేళ ఆ ఫెసిలిటీ సిపిఆర్ కంటిన్యూ చేస్తూ ఆ ఫెసిలిటీలో మనకు డిఫిబ్రిలేటర్ కనుక ఉంటే, ఏఈడి ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ కనుక అవైలబుల్ ఉంటే దాంతో మనం షాక్స్ డెలివరీ చేస్తే చాలా వరకు, అంటే అందులో కొన్ని రకాల అరిథమియాస్ ఉంటాయి, అవి ఈవెన్ సిపిఆర్ చేసినా కూడా మనం సర్వైవ్ చేయలేం పేషెంట్. షాక్ ఇస్తేనే అది రివర్ట్ అవుతుంది. వెంట్రుకులర్ టెకికార్డియా, వెంట్రుకులర్ ఫిబ్రిలేషన్ ఉంటాయి.
కాబట్టి అది సైమల్టేనియస్గా సిపిఆర్ చేస్తూ హాస్పిటల్ దగ్గర ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళడం, ఎక్కడైతే ఈ ఏఈడి ఉండే ఛాన్సెస్ ఉన్నాయో అట్లాంటివి. లేదంటే యాక్చువల్గా ఏఈడీస్ కనుక ఉంచుకుంటే మంచిదండి. యాక్చువల్గా ఉంచడం అంటే మన గవర్నమెంటే పాలసీ డెసిషన్ తీసుకొని పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు కానీ, ఎక్కడైతే క్రౌడెడ్ ప్లేసెస్ ఉంటాయో, షాపింగ్ మాల్స్ కానీ, ఇట్లా ఈవెంట్స్ జరిగే ఏరియాస్ కానీ, లేదంటే స్టేడియంస్ కానీ, స్పోర్ట్స్ ఈవెంట్ జరిగే ఏరియాస్ కానీ, అలాంటి వాటిలో పెడితే కొంతవరకు హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా సో సిపిఆర్ అనేది నేర్చుకోవాలండి, క్వాలిటీ సిపిఆర్. సో అందుకనే ఈ మధ్య యాక్చువల్గా గవర్నమెంట్ కూడా చాలా అంటే స్కూల్స్లో పోలీస్ పర్సనల్కి మనం చూసాం ఈ మధ్య చాలా ఇన్సిడెంట్లో పోలీస్ చాలా చక్కగా సిపిఆర్ చేసి చాలా మందిని సేవ్ చేశారు. సో అలా అవేర్నెస్ కనుక మనం క్రియేట్ చేసినట్టయితే చాలా వరకు సేవ్ చేయొచ్చు, సడన్ కార్డియాక్ అరెస్ట్, సడన్ కార్డియాక్ డెత్స్ని ప్రివెంట్ చేయొచ్చు. వెంటనే నియర్ బై ఉన్న ఏ హాస్పిటల్కైనా తీసుకెళ్ళండి అట్లీస్ట్. అంటే అక్కడ డాక్టర్స్ ప్రైమరీ ట్రీట్మెంట్ చేసి అంటే ప్రాబ్లం ఏందో ఐడెంటిఫై చేసి, మల్టీ స్పెషాలిటీ దూరంగా సూపర్ స్పెషాలిటీకి వెళ్ళాలనుకొని అది అండి, అది అంటే అట్లీస్ట్ కొంచెం అంటే మినిమల్ ఫెసిలిటీస్ ఉన్న దగ్గర తీసుకెళ్తే బెటర్ అండి. అంటే మనకు బెస్ట్ హాస్పిటలే కావాలని ఒక 10 కిలోమీటర్స్ ఉన్న దూరం ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తే చాలా డిలే అవుతుంది. దాని బదులు పక్కన ఏదన్నా 1 కిలోమీటర్లో ఉంది లేదా 1/2 కిలోమీటర్ ఉంది అనుకోండి, అక్కడ తీసుకెళ్తే అక్కడ కూడా డాక్టర్స్ ఉంటారు కాబట్టి అట్లీస్ట్ అంత క్వాలిటీ ట్రీట్మెంట్ దొరకకపోయినా అట్లీస్ట్ ఫస్ట్ ఎయిడ్ దొరికి లైఫ్ సేవ్ చేసేంత వరకు అయితే వాళ్ళు ట్రై చేస్తారు. ఏదైనా ఇంట్యుబేట్ చేయడం కానీ, లేదంటే సిపిఆర్ చేయడం కానీ, ఇట్లాంటి డిఫిబ్రిలేట్ చేయడం కానీ ఏదో చేసి కొంత స్టెబిలైజ్ చేసిన తర్వాత ఇంకా కావాలంటే అడ్వాన్స్ ట్రీట్మెంట్ కోసం అప్పుడు షిఫ్ట్ చేసుకోవడం అనేది బెస్ట్ స్ట్రాటజీ అండి. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. సో హార్ట్ అటాక్ యంగేజ్లో వస్తూ ఉందంటే ఒకసారి టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు, లేదా కొంచెం డౌట్ ఉన్నప్పుడు, ఆయాసాలు అలాంటివి వస్తున్నప్పుడు, లేదా వర్కౌట్స్ ఎక్కువగా చేయబోతున్నారు, జిమ్లో జాయిన్ అవబోతున్నారు అన్నప్పుడు కూడా ఒకసారి స్క్రీనింగ్ చేయించుకుంటే మంచిది. డాక్టర్ సలహా అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఇబ్బంది పడుతున్నారు, ఏదో ఒక సిమ్టమ్ వచ్చింది అన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. సో కొంచెమైనా లక్షణాలు కనిపిస్తాయి కాబట్టి కొందరికి కనిపించవు, అది మీరు చెప్పింది దానికి బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంటుందని చెప్పారు. సో అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి. బీపీ, డయాబెటీస్ ఇలాంటివి ముందుగానే ఉన్నాయా లేదా అని చెక్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది డాక్టర్ గారు. ఒకవేళ ఎవరైనా మన ముందు కొలాప్స్ అయి పడిపోతే అసలు ఏం చేయాలనే దాని గురించి చాలా చక్కగా చెప్పారు. ఫాలో అవ్వాలని కోరుకుందామండి. చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు డాక్టర్. థ్యాంక్స్ అండి.